హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో సరైన పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా మనం ఏ కూరల్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనకు కావాల్సింది అల్లమును వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. వెల్లుల్లి నేను పైన పొట్టు కూడా శుభ్రంగా ఒలిచాను. అలాగే అల్లం కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. దీన్ని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుని దీనిలోకి చూడండి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేయడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పేస్ట్లో అస్సలు వాటర్ వేయకూడదండి, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి చేస్తున్నాం కదండి. దానికోసం అయితే బాగా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి తీసుకొని ఇలా పొట్టు తీసి మిక్సీ పట్టుకుంటే కనుక మనకి ఈజీగానే మెత్తగా ముద్దలాగా అయిపోతుందండి. అస్సలు వాటర్ వేయకుండానే ఇలా చక్కగా ముద్దలాగా అయిపోతుంది. మనం డైలీ వంటల్లో వాడుకోవడానికని చూడండి ఒక చిన్న గాజు సీసాలో తీసి నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలాగే మిగిలింది ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయండి. చిన్న చిన్న జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టి మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా సరే మనకి ఫ్రెష్గా ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్స్కి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఒక్కొక్కసారి కొంచెం కష్టంగా అనిపిస్తుందండి, చేయడానికి టైం ఉండదు. అలాంటప్పుడు బయట కొంటూ ఉంటారు, వాటిలో ప్రిజర్వేటివ్స్ అవి యూజ్ చేస్తుంటారు కదండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాంటప్పుడు ఇలా మనం ఒకేసారి కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా చేసి పెట్టుకుంటే సంవత్సరం అయినా సరే పాడవదు. మనం డైలీ యూజ్ చేసుకునే సీసాలో పేస్ట్ అయిపోయినప్పుడు ఇలా ఒక ప్యాకెట్ తీసి మరలా మనం సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.